హాయ్ ఫ్రెండ్స్, సునంద ఆనంది కార్లో బయటికి వెళ్తూ ఉంటారు. సునంద మెయిన్ రోడ్లో నుంచి పోకోకుండా షార్ట్కట్ దారిలో పోతుంది. ఆనంది అడుగుతుంది, ఇదేంది అత్తయ్య గారు, ఈ రూట్లో తీసుకుపోతున్నారు అని. ఇది షార్ట్కట్ దారిలే అని సునంద చెప్తుంది. ఆ దారిలో వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక అమ్మాయి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఎవరో తనని తరుముతూ ఉన్నట్టు ముసుగు వేసుకొని వెనకకి చూసుకుంటూ కారుని చూసుకోకుండా సునంద కారుకి అడ్డం వస్తుంది. సునంద కూడా చూసుకోకుండా ఆ అమ్మాయిని గుద్దేస్తుంది. దాంతో ఆ అమ్మాయి దూరంగా పడుతుంది రక్తం మడుగులో. సునంద ఆనంది ఒక్కసారిగా చాలా భయపడతారు. ఆ అమ్మాయి అలా కారుని గుద్దుకొని పడిపోవడంతో ఇద్దరూ కంగారు పడుతూ కారు దిగి ఆ అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. కానీ సునంద ఆనందిని ఆపుతుంది. ఆనంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటే, ఆనంది ఆగు అని ఆ అమ్మాయిని పరిశీలిస్తూ ఉంటుంది సునంద. ఆ అమ్మాయి ఎవరో కాదు, అలేఖ్య. పెళ్లి కూతురు గెటప్లో ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న తనకి పెళ్లి చేస్తూ ఉంటే ఆదిత్యని మర్చిపోలేక ఆ పెళ్లి నుంచి పారిపోయి వస్తూ ఉంటుంది. వచ్చి సునంద కారు కింద పడింది. మరి అలేఖ్యని సునంద కాపాడుతుందా? అలేఖ్యని గుర్తుపడుతుందా? అలేఖ్య ఫేస్ని కూడా చూడకుండా వదిలి వెళ్ళిపోతుందా? జ్యోతి విషయంలో ఆదిత్యకి జరిగిన సంఘటన సునంద విషయంలో కూడా జరిగింది. మరి ఆనంది అలేఖ్యని కాపాడుతుందా? తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.